గోధుమ గవ్వలు చేస్తాను. సరే చూద్దామా. దానికి కావాల్సిన పదార్థాలు ముందు చెప్పు. గవ్వలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెల్లం, కాజు, నెయ్యి, గోధుమ పిండి, ఇలాచి, నూనె. సరే మరి స్టార్ట్ చేద్దామండి. అలాగే. ఓకే, ముందుగా బౌల్ తీసుకోవాలి. తర్వాత గోధుమ పిండి, గోధుమ పిండి కొంచెం రవ్వ యాడ్ చేసుకోవాలి, కొంచెం గుల్లగా ఉంటాయి అన్నమాట. ఓకే ఓకే, కొద్దిగా రవ్వ. కొద్దిగా. దాంతోపాటు వాళ్ళకి ఆయిల్ ఫుడ్ డైరెక్ట్ ఎలాగో ఇవ్వలేము, అందుకని నెయ్యి ఇందులో కలిపేసి నెయ్యి వేయాలి. నెయ్యి వేయాలి. ఓకే. ఆ తర్వాత ఇవి మిక్స్ చేసుకోవాలి, వాటర్ కొద్దిగా పోసి గట్టిగా మిక్స్ చేసి పిండి కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా పోసుకుంటాం. ఇప్పుడు దీన్ని గట్టిగా కలుపుకోవాలి. ఓకే. బాగా పలుసుగా అయితే షేప్ అవుట్ అవుతుంది అందుకనేసి గట్టిగా కలుపు. ఇది కలపడం అయిపోయింది. ఇప్పుడు 2 hours 2 గంటలు దీన్ని మూత పెట్టేసి నానబెట్టాలి. ఓకే, 2 గంటల పాటు ఇది మెత్తబడాలి కదండి. గోధుమ పిండి కదా, అందుకని గట్టి. అప్పుడు టేస్ట్ వస్తాయి గవ్వలు, టేస్ట్ వస్తాయి, చేయడానికి ఈజీగా ఉంటుంది. 2 గంటల పాటు దీన్ని నానబెట్టుకుని పెట్టాలి. ఓకే. ఇప్పుడు ఇవి తీసి 2 గంటలు అయిపోయింది కదా, కొద్దిగా మెత్తబడింది. ఇది మెత్తబడి ఇప్పుడు కొంచెం చిన్న చిన్న ఉండలు చేసుకుని దీనికి ఏంటి నెయ్యి అద్దుకుంటూ చేయాలండి. ఆయిల్ చేతికి అంటుకోకుండా. ఓకే, అంతే. దానికి కొద్దిగా ఆయిల్ అంటుకోవాలి. ఓకే. ఇప్పుడు వీటిని గవ్వలు చేయాలి కదా. ఇప్పుడు గవ్వలు చేసుకోవాలి. ఇది గవ్వల పీట అండి. ఇది గవ్వల పీట. ఎక్కువ ఆంధ్రాలో ఎక్కువ దొరుకుతుంది. ఒకవేళ ఇది లేని పక్షంలో కొత్తది దువ్వెన ఉంటే దాంతో ఇట్లా అడ్డంగా అది చేయొచ్చు. ఒకవేళ ఈ గవ్వల పీట లేకపోతే కొత్త దువ్వెన పైన కూడా చేయొచ్చు. ఓకే. అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ పెట్టాలి. ఓకే. ఆయిల్ రాసిన తర్వాత బిగినింగ్ లో పెట్టి స్టార్టింగ్ ఇట్లా పెట్టి ఇప్పుడు ఇట్లా అనాలి. ఇది గవ్వష్. సో ఇవన్నీ వేయించుకోవాలండి. వేయించుకోవాలి. ముందు ఆయిల్ పెట్టేసి ఇది చేస్తాను. ఆయిల్ వేడెక్కే లోపల గవ్వలు అయిపోతాయి. ఓకే, ఆయిల్ వేడి చేద్దాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి మొత్తం కంప్లీట్ చేసి ఇట్లా గవ్వలు చేసుకున్నాక ఆయిల్లో వేపి ఓకే బెల్లం పాకం పెట్టాలి. నూనె వేడైనట్టుగా. ఓకే, దూరగా వేయించుకోవాలి వీటిని. అవునండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఓకే, ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చింది. ఓకే, ఇది తీసేయాలి. తీసేద్దామా. ఇప్పుడు ఈ వైనట్టేనండి. ఈ వైనట్టు. ఇప్పుడు మళ్ళీ పాకు పెట్టుకోవాలి. పాకం పెట్టుకోవాలి. ఉంచండి, మిగతా వేసేద్దాం. ఇప్పుడు పాకం పెట్టాలి. పాకం పెట్టేద్దాం. ఇది బెల్లం పావు కిలో కంటే కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుంది బెల్లం. ఓకే, పావు కిలో కంటే కాస్త తక్కువ. కొంచెం ముందు కొన్ని వాటర్ పోయాలా. ఓకే, ఎన్నో. ఓకే, ఇంకా పోయాలా. తీగ కట్టితే అదే కదండి పాకం. చక్కెర పాకం అయితే చేత్తో చూడొచ్చు, కానీ బెల్లం పాకం అట్లా కాదు కదా. ఇప్పుడు ఈ పాకం వచ్చిందో లేదో చూడడానికి వాటర్లో ఇట్లా వేసి కొంచెం ఇట్లా ముద్ద అవ్వాలన్నమాట. కొంచెం దగ్గరికి, అంతే మెత్తగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేయండి. ఒక చిటికెడు ఇలాచి పొడి వేసిన తర్వాత కలిపి ఇప్పుడు గవ్వలు నేను కలుపుతారా? కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు కలపండి, మొత్తం అన్నిటికీ పట్టేస్తాను. ఓకే, సో బెల్లపు గవ్వలు చల్లారిన తర్వాత గట్టి పడిపోతుంది. ఓకే, ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అంతేనా? సో ఎంత టైంలో చల్లారుతుందండి? ఫ్యాన్ కింద పెట్టేస్తే ఒక 10 minutesలో చల్లారిపోతుంది. ఓకే మహాలక్ష్మి గారు, చల్లారిపోయాయి కదా? చల్లారిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి. డెఫినెట్గా బెల్లపు గవ్వలు. గోధుమ గవ్వలు విత్ బెల్లం. చాలా బాగున్నాయి, వెరీ డిఫరెంట్. జనరల్గా గవ్వలు నాకు పెద్ద ఇష్టం ఉండదు, చక్కెరవి 1 2 తింటాను. ఇవైతే మొత్తం ప్లేట్ ఖాళీ చేయొచ్చండి, అంత కమ్మగానే డిఫరెంట్గా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉందండి. సో గోధుమ గవ్వలు బెల్లంతో తయారు చేసే విధానం మరొకసారి మీకోసం చూసి నేర్చుకోండి, ఎక్స్పర్ట్స్ అయిపోండి. గోధుమ గవ్వలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, నెయ్యి,
ఇలాచీ, బెల్లం, నూనె. గోధుమ గవ్వలు తయారు చేసే విధానం. ఒక గిన్నెలో కప్పు గోధుమ పిండికి గుప్పెడు బొంబాయి రవ్వ వేసి నెయ్యి యాడ్ చేసి నీళ్లు పోసుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి గవ్వల చెక్కపై నూనె పూసి ఉండలుగా చేసిన పిండిని బొటనవేలితో నొక్కుతూ గవ్వలు తయారు చేసుకోవాలి. వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. మరొక ప్యాన్లో బెల్లం పాకం పెట్టుకుని ఇలాచీ పౌడర్ వేసి డీప్ ఫ్రై అయిన గవ్వలను బెల్లం పాకంలో వేయాలి. ఇలా తయారైన గవ్వలని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకుంటే గోధుమ గవ్వలు తినడానికి రెడీ. మసాలా యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చికెన్, దానికి మసాలా. గ్రీన్ చికెన్ మసాలా ఒక 2 minutes సిమ్లో ఉంచుకుంటే సరిపోతుంది.